ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా? మాది విజయవాడ సింగనగర్ అండి. అసలు ఏం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మేము అక్కడ నుంచి చిన్న పిల్లల్ని వేసుకొని పిల్లలకి పాలు కానీ ఏమి కూడా అసలు ఇక్కడ బ్రిడ్జి వరకు అయితే ఉంటున్నారు కానీ కిందకైతే మా దగ్గరికి ఎవరు రావడం లేదు. అదేంటండి బోట్లు అవన్నీ పంపించారు కదా? బోట్లు ఎవరు రాలేదు కదా. మేము అక్కడ నుంచి మా యూత్ ఉన్నారు కాబట్టి మాకు సరిపోతుంది, మగవాళ్ళు ఉన్నారు కాబట్టి. అది అసలు వాళ్ళు లేకపోతే మేము చాలా ప్రాబ్లమ్స్. అసలు చిన్న చిన్న చంటి పిల్లలు ఉన్నారు. అసలు మేము ఎలా ఏమి అసలు చెప్పిన వేస్ట్ అది. ఎందుకంటే ఏం మొన్నటి నుంచి పాపం ఎంతమంది ఉన్నారు, ఫుడ్ లేదు, వాటర్ లేదు, ఏం లేదు. పైన తిరుగుతున్నారు కానీ కిందకి ఎవరు రావట్లేదు. వినండి, జగన్ వచ్చాడు, కరోనా వచ్చింది, ఈయన వచ్చాడు, ఇగోని ఇది వచ్చింది. అసలు ఎవరి వల్ల ఏం యూజ్ లేదండి. అది ఎవరి వల్ల ఏ యూజ్ లేదు. అక్కడ వాటర్ వస్తుంది. వాటర్ వస్తున్నప్పుడు ఫస్ట్ ఇంటిమేట్ చేయాలి. ఇంటిమేట్ చేయకుండా వాటర్ కొట్టేసి పైన ఇన్ఫర్మేషన్ ఎవరికి లేదండి. 3 రోజుల నుంచి ఒక వాటర్ బాటిల్ సప్లై లేదు. ఈ రోజు మార్నింగ్ వచ్చినాయి. ఎంతో కష్టపడితే గానీ ఇక్కడికి రాగలిగి వచ్చాం పిల్లల్ని వేసుకుని. తోట ఊరి 15 లైన్లో ఇంకా పిల్లలు చాలా మంది ఉన్నారు. అక్కడ వాళ్ళకి పాలు లేవు, ఏమీ లేవు. బోట్లు ఏమీ రావట్లేదండి. బోట్లు ఒక బోటు 2 బోట్లు తిరుగుతున్నాయి అంతే. ఎన్డీఆర్ఎఫ్ తప్పించి వేరే సింగిల్ వాటర్ బాటిల్ సప్లై చేయట్లేదు. పీపుల్ ఆర్ డైయింగ్ లైక్ ఎనీథింగ్ దేర్. అంటే నైట్ బోట్లతో గానీ డ్రోన్ తో గానీ ఫుడ్ పంపిస్తున్నారు. చూడడానికి ఎవరు రాలేదండి. అసలు 3 రోజుల నుంచి మా సందులోకి అసలు ఒక బోట్ వచ్చింది లేదు. అసలు ముసలోళ్ళు ఉన్నారు, అసలు వయసు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. అసలు కనీసం పాల ప్యాకెట్ కోసం కిటికీలు కంటుకుబడి నిలబడి చూసారు చిన్నపిల్లల తల్లులు. అంత దారుణమైన పరిస్థితి. ఎక్కించుకోవడం చేయట్లేదండి బోట్లో అసలు లేదండి. మొన్నటి అసలు 3 రోజులు చూస్తానే ఉన్నాం. ఇక్కడ వరకు అసలు మనిషి కనిపించడం. 15 లైన్ వరకు 16 లైన్ వరకు ఇక్కడ వరకు వస్తుంది వాటర్. ఎవరో పట్టించుకోవట్లేదు అటు సైడ్. అసలు ఒక ఆహార పొట్లం కానీ పాల ప్యాకెట్ కానీ వాటర్ బాటిల్ కూడా ఇచ్చే నాదులు లేడు. మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మళ్ళీ ఆయన నిన్న వచ్చారు. మెయిన్ రోడ్ మీద కావాల్సింది మాకు బోట్లు కావాలి, బయట తీసుకురావాలంటే ముందు వాళ్ళందరినీ. మీకు నందమూరి నగర్ కానీ అటు పైపుల్ రోడ్ లోపలికి కానీ చూడండి, ఒకళ్ళు వచ్చింది లేదు అక్కడ. ఇక్కడికి అపార్ట్మెంట్లు ఇంకా అలాగే ఉన్నారు. అసలు వాటర్ లేదు, మోటార్లు ఆగిపోయినాయి. మరి మన ముఖ్యమంత్రి గారు మరి ఇంతకు ముందు అయితే ప్రజలకు ఇచ్చేస్తా ఉన్నారు. మరి ఆయన ఎంతవరకు ఒకసారి కూడా వచ్చారండి? మరి బాస్ ఎక్కడ ఉన్నారో ఐడియా లేదండి. ఇంతవరకు రాలేదు. దీని మీద అసలు స్పందించారు ఆయన? ఇంకా మాకు అసలు నెట్వర్క్ లేదండి. మాకు ఎవరు స్పందించారు ఏంటో కూడా తెలియదు. అసలు అజ్ఞాతంలో ఉన్నట్టే అయిపోయింది మా పరిస్థితి. అసలు నిద్ర లేదు. అసలు ఇప్పుడు వెళ్తే పడిపోతాం, అలా ఉంది పరిస్థితి మాది. అసలు 3 రోజుల నుంచి అలాగే ఉంది పరిస్థితి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? సింగనగర్ కృష్ణ హోటల్ సెంటర్. ఎలా వచ్చారండి మీరు? నడుచుకుంటానే వస్తామండి. ఎలా వస్తారో నీళ్ళలోనే నడుచుకుంటానే వస్తున్నాం. బోట్లు ఎందుకంటే వాటర్లో ఉన్నారండి. వాటర్లో డేస్ నుంచి ఉన్నాం. ఎవ్వరు మంచి కూడా ఇవ్వలేదు. ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మామూలు కనీసం బయట నుంచి వచ్చావు కానీ వాటర్ కూడా సప్లై చేయలేదు. మా ఉన్న వరకు వాడుకొని మురికి నీళ్ళు అవి వాడుకొని పిల్లలకి వామిటింగ్స్ బాగోలేక ఇలా బయటపడ్డాం. పెద్దలు లేరు, పిల్లలు లేరు, పేషెంట్లు లేరు. మా పరిస్థితి చూడండి ఇదే అండి. ఇప్పుడు సుందరయ్య నుంచి వచ్చామండి. ఇక్కడ నుంచి అంబులెన్స్ ఏం లేదండి. ఎవరు మారి సమాధానం లేదండి. అడగడానికి ఈవిడ హెల్ప్తో వస్తున్నామండి. ఆవిడ బండి ఇచ్చారు, బండి మీద నడిపట్టు. ఆవిడేది ఈ పాటికి చనిపోయేదండి. నడిస్తే చనిపోయేది. నడుచుకుంటూ వచ్చామండి. వచ్చాం రాలేదు. బతిలాడం, అందరిని బతిలాడం. ఖాళీ లేదు అని తోచేస్తున్నారు. అసలు 3 రోజుల నుంచి అండి. 3 రోజుల నుంచి పక్కన వాళ్ళు కానీ ఎవరు నాయకులు కానీ మిమ్మల్ని పట్టించుకోలేదు. రాలేదండి. ఒక్కళ్ళు కూడా వచ్చి ఏంటి మీ సమస్య అని అడిగినా కొడుకు లేడండి. ఒక్కళ్ళు లేడు. ఒక్కడు వచ్చి మా బాధ అడిగిన వాళ్ళు లేడు. సింగనల్లో అధికారులు గవర్నమెంట్ కూడా సఫిషియెంట్గా సప్లై చేస్తుంది. కానీ అది ఇక్కడ ఉన్న వాళ్ళకి అందట్లేదు సరిగ్గా. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా అందజేయట్లేదు. తగినన్ని బోట్లు లేవు, పంపిణీ చేసేవాళ్ళు లేరు. అందరినీ ఆ నీళ్ళల్లో వచ్చి ఇక్కడ తీసుకోమన్నారు ఫ్లైఓవర్ దగ్గర. అక్కడి నుంచి నడిచి రావాలంటే ఇక్కడ వరకు నీళ్ళు వస్తున్నాయి. ఆ పెద్దోళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, అందరూ రకరకాల ఉంటారు. ఒకళ్ళకి ఒక పొట్లం ఇస్తే ఆ పొట్లం తీసుకొని ఆయన ఏం చేసుకుంటాడు. అందుకని ఆ సప్లై చేసేవాళ్ళలో మెయిన్ ఉంది. అక్కడ సఫిషియెంట్గా ఇస్తున్నారు, నో డౌట్. అది అందట్టు అంటే సరిగ్గా సప్లై చేయలేకపోతున్నారు. తీసుకున్నవాడే తీసుకుంటున్నాడు కానీ అలాంటి బక్కోడు తీసుకోవాలంటే అటు ఎలా ఇట్లా తోసేస్తున్నారు. వాటర్ ఫ్లో ఎలా ఉందండి? తగ్గిందా ఇంకా ఉందా? తగ్గింది. అందరూ బయటకు వచ్చేసినట్టేనా? ఎందుకంటే మెయిన్గా వాటర్ లేదు, డ్రింకింగ్ వాటర్ లేదు.
తర్వాత కరెంటు లేదు, అందుకని ఇక అక్కడ నుండి కూడా ఇబ్బంది పడతారని ఎటువంటి వెళ్ళిపోతున్నారు. అలా ఉండే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఫుడ్ సప్లై చేయట్లేదా బోట్స్తో? లేదు, ఎక్కడ చేస్తున్నారు? అదేగా చెప్పేది. బోట్స్ అపార్ట్మెంట్ కానీ ఇళ్లలో కానీ అక్కడికి వెళ్ళి సప్లై చేయాలి. ఇక్కడంటే ఎగబడుతున్నారు, లైన్లో ఎవరు ఉండరు. అదిగోండి, అది ఎక్కడండి? సింగనగర్, ఓల్డ్ రాజనగర్ ఇటైతే ఒక్కరు కూడా రావట్లేదండి. ఇక్కడ దాకా వచ్చి ఉండిపోతున్నారు అందరూ. ఏదైనా పంచడం కూడా ఇక్కడ దాకా వచ్చి ఉండిపోతున్నారు. హెలికాప్టర్లో పంచినా ఇది లేదు, ఎందుకంటే రేకులు అన్నీ ఎగిరిపోతున్నాయి దగ్గరికి వస్తుంటే. చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా మంది చనిపోయారు కూడా. అటు తీసుకొస్తున్నారు కదా, అవేం అక్కడ వైపు రావట్లేదు, ఆపట్లేదండి. ప్రైవేట్ బోట్లు తీసుకొస్తుంటే డబ్బులు అడుగుతున్నారు, మనిషికి 1000 రూపాయలు అలా అడుగుతున్నారు. ముసలోళ్ళు అయితే దీని మీద కూర్చుని పోతున్నారు. ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు. ఇళ్లలో చాలా మందికి వాటర్ లేదు, ఫుడ్ లేదు. సెంటర్ వరకు అయితే అందట్లేదు, ఓన్లీ ఇలా రోడ్ల పైన అయితే అందుతున్నాయి. ఏ సందులు అయితే అందట్లేదు మనకి. మాది పైకపురం నుండి ఇక్కడికి వచ్చాం మేము. నడుచుకుంటా చిన్న పాపను వేసుకొని, ఓన్లీ ఒక పాలు కోసమైనా వాటర్ కోసమైనా. అసలు మాకు ఏది అందట్లేదు అటు అయితే. అంటే బోట్లు కానీ పోలీసులు కానీ ఎవరు ఇక్కడ వరకే, ఓన్లీ ఇక్కడ వరకే. అటు పక్క అయితే ఏది అందట్లేదు మనకి. ఎవరో పక్కన వాళ్ళు పాప కోసం ఏదైనా హెల్ప్ చేస్తారంటే ఇస్తున్నారు. ఇప్పుడు 2 రోజులు హెల్ప్ చేస్తారు, ఇరుగు పరుగు. ఇంకా తర్వాత హెల్ప్ చేయట్లేదు. అక్కడ నుండి ఇక్కడికి వచ్చాం మేము. ఇంకా ఉన్నారమ్మా అక్కడ ఫ్యామిలీస్? చాలా ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఫ్యామిలీస్. వాళ్ళు బయట రాని పరిస్థితి. మా ఇంటి దగ్గర 2-3 చనిపోయారు కూడా. అది ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.